अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकातुहू औज़ुबिल्लाहि मिनश शैतानिर रजीम बिस्मिल्लाहिर रहमानिर रहीम శాపగ్రస్తులైన సైతాను బారి నుంచి సృష్టికర్త అయిన అల్లాహ్ యొక్క రక్షణని అల్లాహ్ యొక్క సహాయాన్ని రక్షణ వేడుకుంటూ ఉన్నాను. ఆమీన్. అల్లాహ్ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిపైన శాంతి సుఖాలు కురిపించడం వల్ల ఆమీన్. కష్ట సమయాలలో ఇబ్బందులు ఉన్నప్పుడు క్లిష్ట పరిస్థితుల్లో మనం ఇంట్లో కూడా జమాత్ తోటి నమాజ్ చదువుకోవచ్చు అని, మస్జిద్లో వెళ్ళి ఎలాగైతే నమాజ్ చదువుతామో మనం పనిచేసే దగ్గర ఒకవేళ అక్కడ ఇద్దరు ముగ్గురు నలుగురు ఇలా ఉంటే వారు కూడా జమాత్తో కలిసి నమాజ్ చదువుకోవచ్చు అని. అంటే ఇది ఎప్పటికీ కాదు, క్లిష్ట పరిస్థితుల్లో అప్పుడు మనం ఆ పరిస్థితి నుంచి బయటపడేంతవరకు. ఉదాహరణకి ఏదైనా భూకంపం కానీ, వరదలు కానీ, యాక్సిడెంట్లు కానీ, లేదా ఇంకేదైనా ప్రమాదాలు జరిగినప్పుడు కానీ, ఇంకేదైనా విధి విపత్తులు వచ్చినప్పుడు కానీ, లేదా ఇంకేదైనా మనకు ఇంకా మానవుడు అన్నాక అనేక రకాల పరిస్థితులు ఏర్పడుతుంటాయి. మరి అటువంటి క్లిష్ట పరిస్థితులు ఏర్పడినప్పుడు మనం ఎక్కడైతే ఉన్నామో అక్కడ దగ్గరలో ఏడోకాడ అక్కడ జమాత్ తోటి నమాజ్ చదువుకోవచ్చు. ఒక్క మస్జిద్లోనే కాదు, బయట కూడా ఎక్కడైనా జమాత్ తోటి మనం నమాజ్ చదువుకోవచ్చు. అలానే ఇంట్లో కూడా జమాత్తో నమాజ్ చదువుకోవచ్చు. కానీ అది ఎప్పటికీ కాదు, ఎప్పటి కోసం కాదు, అటువంటి సందర్భాల సమయంలోనే. కానీ రెగ్యులర్గా అయితే మాత్రం మనం మస్జిద్కి వెళ్ళి చదువుకోవాలి. కానీ ఒకసారి ఒక సంఘటన జరిగింది. అది ఏమిటి అంటే, హజరత్ ఇత్బాన్ బిన్ మాలిక్ రజల్లా గారి కథనం ప్రకారం ఈయన బద్ర్ యుద్ధంలో పాల్గొన్నటువంటి ఒక సహాబా అనమాట. ఈయన ఏమంటున్నారంటే, నేను మా బను సాలిం తెగవారికి నమాజు చేయించేవాడిని. నేనుండే చోటుకి మా యొక్క తెగవారికి మధ్య ఒక కాలువ అడ్డంగా ఉండేది, ప్రవహిస్తూ ఉండేది. మరి భారీ వర్షం కురిసినప్పుడల్లా నాకు చాలా కష్టంగా ఉండేది. అది ఎక్కువగా పొంగి పొర్లుతూ ఉండేది ఆ యొక్క కాలువ. మరి అందుచేత నేను ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి సన్నిధికి వెళ్ళి ఈ విషయాన్ని ప్రస్తావించి, ఓ దైవ ప్రవక్త, నా చూపు ఇప్పుడు తగ్గిపోయింది, అంటే నా యొక్క కంటి చూపు ఇప్పుడు తగ్గిపోయింది. నేనుండే చోటికి నా యొక్క తెగవారు ఉండే చోటికి మధ్య ఒక కాలువ అడ్డంగా ఉంది. వర్షం కురిసినప్పుడు అది నిండుగా ప్రవహిస్తూ ఉంటుంది. మరి అది నిండుగా ప్రవహిస్తూ ఉంటుంది, దాన్ని దాటి అవతల మా తెగవారు ఉండే చోటికి వెళ్ళడం నాకు చాలా కష్టంగా ఉంటుంది. కనుక మీరు ఇంటికి వచ్చి ఏదో ఒక చోట నమాజు చేస్తే నేను ఆ చోటుని నా యొక్క నమాజు స్థలంగా చేసుకుంటానని విన్నవించుకున్నాను. దానికి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు సరే అని, త్వరలో ఆ పని చేస్తాను అని అన్నారు. తర్వాత రోజు ఉదయం బాగా పొద్దెక్కిన తర్వాత ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు మరియు అబూబకర్ రజల్లాహు గారు మా ఇంటికి వచ్చారు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు, అబూబకర్ రజల్లాహు గారు కూడా ఇద్దరు మా ఇంటికి వచ్చారు. దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు లోపలికి రావడానికి అనుమతి కోరారు. నేను రావచ్చు అన్నాను అని ఆయన చెప్తున్నారు. ఆయన లోపలికి దయచేశారు. కూర్చోక ముందే ఆయన నన్ను, ఈ ఇంట్లో నేను ఎక్కడ నమాజ్ చేయడం నీకు ఇష్టమో చెప్పు అని అడిగారు. నేను ఆయనకు నాకు ఇష్టమైన చోటు చూపించాను. ఆయన ఆ చోట్లో నిలబడి అల్లాహు అక్బర్ అని నమాజు మొదలుపెట్టారు. మేము కూడా ఆయన వెనుక వరుసలో నిలబడి ఆయన్ని అనుసరించాం. ఆయన 2 రకాతులు నమాజ్ చదివి చేయించిన తర్వాత సలాం చెప్పి నమాజు ముగించుకున్నాం. మరి నమాజు ముగించిన తర్వాత దైవ ప్రవక్తకు ఆతిథ్యం ఇవ్వాలి అని మా ఇంట్లో కజీరా అనే ఒక రకమైన వంటకం తయారు చేశారు. నేను దైవ ప్రవక్తతోటి అది తిని మీరు వెళ్దురు కానీ అని కాసేపు ఉండమని నేను అడిగాను. అంతలో దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు మా ఇంటికి వచ్చారు అని ఈ యొక్క సంగతి ఆ చుట్టుపక్కల అంతా కూడా తెలిసి చాలామంది ఇరుగు పొరుగు వారు అక్కడికి రావడం మొదలుపెట్టారు. ఆ విధంగా ఇంట్లో చాలామంది జనం గుమిగూడారు. వారిలో ఒక అతను, ఈ ఇంటి యజమాని ఎక్కడా కనిపించట్లేదు అని ఎటకారంగా అన్నాడు అనమాట. మరో వ్యక్తి అందుకొని, ఎందుకు కనిపిస్తాడు, అతను కపట విశ్వాసి, దేవుడన్నా దైవ ప్రవక్త అన్నా అతనికి అసలు అభిమానమే లేదు అని అన్నాడు ఇంకొక అతను ఎటకారంగా. అది విన్న ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు కోపమై, అలా అనకండి, ఆ వ్యక్తి దైవ ప్రసన్నత కోసం అల్లా తప్ప వేరొక ఆరాధ్యుడు లేడు అని, అంటే లా ఇలాహ ఇల్లల్లా అని అనటం మీరు చూడలేదా?
ఆయన కల్మా చదివాడు కదా అని మందలించారు. ఆ ఎటకారం చేసిన, ఆ మజాకులు చేసిన వారిని, ఆ ఎటకారం చేసిన వారిని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు మందలించారు. నిజం ఏమిటో దేవుడికే తెలుసు, దైవ ప్రవక్తకి బాగా తెలుసు. మాకు మాత్రం ఇతని యొక్క అభిమానం, ఇతని మాటలు చూస్తూ ఉంటే కపట విశ్వాసలాగా కనిపిస్తున్నాడు అని అన్నాడు ఇంకో వ్యక్తి. అప్పుడు ఆయన అతన్ని అలా అనకూడదు అని వారిస్తూ, అంటే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఆయన్ని మీరు అలా అనొద్దు అని, దైవ ప్రసన్నత కోసం లా ఇలాహ ఇల్లల్లా అంటే అల్లా తప్ప వేరొక ఆరాధ్యుడు లేడు అని పలికిన వ్యక్తికి దేవుడు నరకాన్ని నిషిద్ధం చేశాడు అని చెప్పారు. అంటే ఇక్కడ అంటే లా ఇలాహ ఇల్లల్లాకి ఉన్నటువంటి విలువ ఒకటి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పడం జరిగింది. రెండో విషయం, అతడు కపట విశ్వాసియా, ముస్లిం కాదా, లేకుంటే అతను పాటిస్తున్నాడా లేదా, ఇదంతా అల్లాహ్కి తెలుసు. అతను మనసులో ఏముంది, బయట ఏముంది, అటు ఆయన ఎటు పరిస్థితిలో ఉన్నాడు, ఆయన స్వర్గానికి వెళ్తాడా, నరకానికి వెళ్తాడా, అది అల్లాహ్కి తెలుసు. కానీ మనం మాత్రం మన నోటితోటి వేరే వాళ్ళని మజాకులు చేయడం కానీ, నిందించడం కానీ, తిట్టడం కానీ, అవమానపరచడం కానీ, హేళన చేయడం కానీ, వేరే వాళ్ళ మధ్యలో పరుగు తీయడం కానీ, కించపరచడం కానీ ఇటువంటివి చేయకూడదు అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు తెలియజేశారు. మరి ఈరోజు మనకి ఏదైనా కోపం వస్తే ఇంకో ముస్లింని నువ్వు ముస్లిం కాదని చెప్పడం, లేదా నువ్వు ముస్లిమేనా అని చెప్పి అడగటం, మరియు ఏదో ఈయన రోజు 5 పూటలు నమాజ్కి వెళ్తున్నాడు, గడ్డం టోపీ పెట్టేశాడు అని చెప్పేసి వేరే వాళ్ళని కొంతమందిని చులకనగా చూడటం, మరియు ఇంకా కొంతమందిని అయితే నువ్వు నమాజులు చేయవని, ఉపవాసం ఉండవని, ఇంకా ఏదన్నా నువ్వు అజుమ్రాలు చేయవని, లేదా డబ్బులు ఇలా ఖర్చు పెడతావు, అలా సంపాదిస్తావని ఎవరెవరినో ఏమేమో అంటుంటూ ఉంటారు. కానీ చివరికి కొద్ది రోజుల తర్వాత వాళ్ళల్లో ఏం మార్పు వస్తుందో, లేదా వాళ్ళు ఎలా జీవిస్తారో, లేదా మనలో ఏ సంఘటనలు జరుగుతాయో, వాళ్ళల్లో ఏం సంఘటనలు జరుగుతాయో, దేవుడు ఎవరి ఆరాధనలు ఎలా స్వీకరిస్తాడో, ఎవరికి జీవితంలో ఏ మార్పు వస్తుందో, లేదా ఎవరిలో ఏది మెచ్చి ఏది నచ్చి దేవుడు మళ్ళీ స్వర్గం ఇస్తాడో, మరి ఎవరికి మంచి వ్యక్తి అనుకున్నవాడు మరి నరకానికి పోవచ్చు, చెడ్డ వ్యక్తి అనుకున్నవాడు స్వర్గానికి పోవచ్చు. అల్లాహ్ వాళ్ళం అది దేవుడికి తెలుసు. అందుకే మనం ఎవరిని తక్కువ అంచనా వేయకూడదు, మనం ఎవరిని జడ్జిమెంట్ చేయకూడదు, మనం ఎవరిని హేళన చేయకూడదు, తక్కువ అంచనా వేయకూడదు. ఎవరు ఏందనేది మాత్రం దేవుడికే తెలుసు. అందుకే ఒక వ్యక్తి మన కంటికి కనిపిస్తున్నప్పుడు మన కంటితో చూసేది ప్రతిదీ నిజం కాదని అంటారు. ఎలాగంటే మరి అతని మనసు లోపల ఏముంది, అతను ఎలా జీవిస్తున్నాడు, దేవుణ్ణి ఎలా ప్రార్థిస్తున్నాడు, ఎలా మొక్కుతున్నాడు, అతని ఆలోచన ఏముంది, మరి ఆయన ప్లానింగ్స్ ఏమున్నాయో అది మనకు తెలియదు. అందుకోసమని ఇతరులని మనం హేళన చేయడం కానీ, కించపరచడం కానీ, ఇబ్బంది పెట్టడం కానీ సరైన పద్ధతి కాదు అని ఇక్కడ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి ద్వారా తెలుసుకున్నటువంటి విషయం. మరియు నమాజు మస్జిద్లోనే చేయాలి, 5 పూటల జమాత్ తోటి మస్జిద్లోనే నమాజ్ చేయాలి. కానీ కొన్ని పరిస్థితులు వచ్చినప్పుడు, కొన్ని సంఘటనలు జరిగినప్పుడు మరి మనం సడన్గా ఇలా జమాత్ టైం అయిపోయింది, నమాజ్ టైం అయిపోయింది, మస్జిద్ దూరంగా ఉంది, లేదా ఇలా వర్షాలు వరదలు ఇబ్బందులు వచ్చాయి, అటువంటి టైంలో మనం మన దగ్గర ఉన్నప్పుడు అక్కడ కూడా కొంతమంది జమాత్ కలిసి మన ఇంట్లో కానీ, ఆఫీస్లో కానీ, పని దగ్గర కానీ ఎక్కడైనా ఆడ కూడా జమాత్ చేసి నమాజ్ చదువుకోవచ్చు అని. కానీ ఇది ఎప్పటికీ కాదు. కానీ ఆ సందర్భం కోసమే, మరి మిగతా సమయంలో అయితే మనం నమాజు మస్జిద్ కోసమే ప్రయత్నించాలి. కానీ ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు మనం నమాజ్ అయితే విడిచిపెట్టకుండా, మరి ఇది కూడా మళ్ళా నమాజ్ని మరి ఎక్కడెక్కడ చేసుకోవచ్చు, ఎలా చేసుకోవచ్చు అనే ఈ యొక్క విషయంలో ఇంట్లో కూడా నమాజు చేసుకోవచ్చు వదలకుండా. కాకపోతే అది ఎప్పటికీ కాదు అని చెప్పడం జరిగింది. ఏదైతేనేమి విషయం అయితే హదీస్లో ఉన్నటువంటి విషయం అర్థమై ఉంటుందని నేను ఆశిస్తూ ఉన్నాను. ఏదైతేనేమి నేను సృష్టికర్త అయిన అల్లాహ్ను ప్రార్థిస్తూ ఉన్నాను. అల్లాహ్ మీరు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి ద్వారా ఏదైతే విషయాలు మాకు తెలియజేస్తారో దాంట్లో ఉన్నటువంటి విషయ జ్ఞానాన్ని మేము గ్రహించి తెలుసుకొని అల్లాహ్ మేము మరి మీరు నచ్చిన మీకు మెచ్చిన దాసులుగా జీవించే భాగ్యాన్ని మాకు ప్రసాదించడం వల్ల మీరు ఈ సృష్టిలో సృష్టించిన అన్ని రకాల ఆపదల నుంచి ఇహలోకంలో, సమాజ జీవితంలో, ప్రళయదినంలో, పరలోకంలో మమ్మల్ని రక్షించడం వల్ల మీరు మాపైన, మా కుటుంబ సభ్యులందరిపైన, మీ యొక్క దాసులందరిపైన, ఈ యొక్క ప్రసంగం వింటున్న వారందరిపైన మీ యొక్క కరుణా కటాక్ష రెహమత్ని కురిపించి మమ్మల్ని అందరినీ కూడా నరకం నుంచి కాబడి మా అందరికీ స్వర్గభాగ్యాన్ని ప్రసాదించడం వల్ల, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిపైన శాంతి సిక్కలు కురిపించడం వల్ల, మీ యొక్క దాసులందరిపైన కూడా శాంతి సిక్కలు కురిపించడం వల్ల. ఆమీన్. అల్లాహు అక్బర్.